ప్రస్తుత సమాజంలో మానవాళి మనుగడకు యేసుక్రీస్తు చూపిన శాంతి బోధనలు ఆవశ్యకమని జనసేన పార్టీ 19వ డివిజన్ అధ్యక్షురాలు బట్టు లీలా పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్లో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో నడవాలని అన్నారు. తొలుతగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బట్టు లీలా, కాండ్రేగుల సతీష్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ 40వ డివిజన్ అధ్యక్షులు అడబాల రాజేంద్ర ప్రసాద్, 45వ డివిజన్ అధ్యక్షులు సుంకర రామకృష్ణ, అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, బుద్రా సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు, శ్రీవాణి, రామారావు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ ఈవ్గా ఇద్దరు బట్టు లీలా అలాగే సతీష్ సోదరుడు ఇద్దరిని కూడా సత్కరిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రేమ పంచిన కొద్దీ పెరుగుతుంది. అలాగే మంచితనం కూడా విజ్ఞానం కానీ పంచిన కొద్దీ పెరుగుతాయి. అలా పంచినా తరగని ధనాలు ఏంటంటే ఆ ప్రేమని, అభిమానాన్ని పంచేటువంటి ఒక విశ్వమానవులుగా ఉండాలి అనేటువంటి దృక్పథమే కనుక మా అడబాల ట్రస్ట్ రత్నప్రసాద్ గారి దృక్పథంతో కానీ సత్యనారాయణ గారి అడబాల, ఎందుకంటే పార్టీ రహితంగా మత కులాతీత రహితంగా జరుగుతున్న వేదికలో ఈరోజు అన్నింటినీ సమన్వయం చేస్తూ ఈ కరుణామయుడైనటువంటి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలనేటువంటి ఒక ప్రభు ఆకాంక్షతో ఇక్కడ చేసినటువంటి లీలకి అలాగే సతీష్కి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. ఈ మతాన్ని గౌరవించుకుంటూ పోతున్న మన సత్యనారాయణ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మా సోదరు సతీష్ గారు అలాగే మమ్మల్ని పిలిపించి ఈరోజు క్రిస్మస్ ఒక శుభాకాంక్షలు తెలుపుతూ మమ్మల్ని సన్మానించి కేక్ కట్ చేయించి ఇక్కడున్న వృద్ధులకి అందరికీ కూడా మరి ఈరోజు ప్రభు యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్న విధానం బట్టి మాకు చాలా ఆనందంగా సంతోషం ఉంది. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా కూడా ఎంతో ఘనంగా జరుపుకునే ఒక పండగ, గొప్ప పండగని చెప్పుకోవచ్చు. అటువంటి పండగ వాతావరణాన్ని ఈరోజు మన సత్యనారాయణ గారు ఇక్కడ జరిగించడం అన్నది చాలా చాలా సంతోషం, ఆనందకరంగా ఉంది. మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకొని మరి మమ్మల్ని సన్మానించినందుకు నిజంగా అడబాల సత్యనారాయణ గారికి అలాగే రత్న ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపు.